హలో పెద్ద మనుషులు, పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు, మేము మీతో టచ్లో ఉన్నాము. గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము. మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా చూడవచ్చు. ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము. న్యూమెంట్ కోర్ప్, టికర్ NEM. ఈ సమీక్ష జూన్ 29, 2025 నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ న్యూమెంట్ కోర్ప్ ఉపవర్గానికి చెందినది. మెటల్ డ్రాగ్ మదింపులో 68 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై పరిష్కారాల కోసం చూడండి. ప్రశ్నలోని కంపెనీ మొత్తం స్కోర్ 10కి 7.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 3.3 పాయింట్లు. మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం మాస్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో సాధారణంగా మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ 1.8 పాయింట్లు అని గమనించండి. కోసం 7.5 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా న్యూమెంట్ కోర్ప్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. న్యూమెంట్ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము గత 12 నెలల షేర్లను చూస్తున్నాము. న్యూమెంట్ కోర్ప్ 35.5% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా 56.6%. ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ న్యూమెంట్ కోర్ప్ మొత్తం $63.19 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $401 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $31.25 బిలియన్లుగా అంచనా వేయబడింది. $166 బిలియన్ల పుస్తక క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ $166 బిలియన్లు. స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. ఆక్రమించిన వాటా. న్యూమెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 15.753%. పుస్తకం విలువ 18.841%. మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది 1 పాయింట్. కంపెనీ ఆర్థిక బాధ్యతలు 8.128 బిలియన్లు. కంపెనీ ఈక్విటీలో 26%. పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు. కంపెనీ రుణ స్థాయి అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి 12.5. 25.1 ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $5,070 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $5,238 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 3.2. ఉపవర్గంలో సగటు 3.9. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు రాబడి నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $19.51 బిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $20.14 బిలియన్లు. ఉపవర్గంలోని గణాంకాలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల గణాంకాల అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గంలో సగటు 15.6%తో ఉపాంతత 26%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది 0.5 పాయింట్లు.
ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా 17.671%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 12% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $1,483,000 సమానం. మరియు ఉపవర్గంలో $1,664,000 ఉన్నాయి. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధన పరిమాణం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం $119,000. ఉపవర్గంలో సగటు 66,3,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం $458,000. ఉపవర్గం $426,000. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం మంచిది 0.5 పాయింట్లు. 1.9% సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య 2.2%. సూచిక RSI 14 కంపెనీకి 54% స్థాయిని చూపుతుంది. న్యూమెంట్ కోర్ప్. ఉపవర్గం కోసం RSI స్థాయి 14, 47%. కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు $56.75. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $66.03. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. అది అందుబాటులో ఉంది. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. సంస్థ యొక్క అంచనా ఫలితంగా న్యూమెంట్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. $56.76 వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. సంస్థ యొక్క అంచనా మూల్యాంకన విధానంపై ఆధారపడి ఉంటుంది. అకిమ్ యొక్క సూచిక లాభం 69.9 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 43.62 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై 29, 2025న ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ NG. అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ 1. రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.